హాయ్! హలో! వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ప్రిపరేషన్‌లో మీరెక్కడి దాకొచ్చారు? కంటిన్యూ చేస్తున్నారా? లేదా ఎలా ఉన్నారు? నా ప్రిపరేషన్ అయితే ఇప్పుడు కొద్దిగా స్లోగానే అవుతుంది. శ్రావణం కదా! కొద్దిగా నాకు కుదరట్లేదు అండ్ హెల్త్ ఇష్యూస్, ఇంట్లో పనులు ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంది. అండ్ మ్యారేజెస్ అని, ఫెస్టివల్స్ అని అండ్ ఈ మంత్ మొత్తం ఇలాగే గడిచేలా ఉంది. బట్ మొత్తానికైతే ఆపలేదు. ఎంతో కొంత అయితే చదువుతున్నాను డైలీ. చదవడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఈరోజైతే నేను లేట్‌గానే లేచాను. అంతకుముందయితే ఎర్లీగా లేచేదాన్ని. బట్ నాకు కూడా హెల్త్ సరిగ్గా అనిపించడం లేదు. సో, అందువల్ల నేను 6కి అలా 6:30కి లేస్తున్నాను. ఈరోజు కూడా అలాగే లేచాను లేట్‌గా. ఇంకా లేట్‌గా లేచాక ఇంట్లో పనులే సరిపోతాయి నాకు. ఇంట్లో పనులు చేసుకొని ఇంకా మండే అయ్యేసరికి పూజ అలా అన్నీ చేసుకునేసరికి, క్లీన్ చేసుకునేసరికి నాకు చాలా లేట్ అయింది. నేను టిఫిన్ చేయడమే చాలా లేట్‌గా తిన్నానండి. 11:15 అలా అయింది. ఇంకా నేను తిని మళ్ళీ చిన్న చిన్న పనులుంటే చూసుకొని ఇంకా చదువుదామని కూర్చునేసరికి అయితే మొత్తానికైతే టైము 12:30 అలా కూర్చున్నాను. 12:30 నుంచి ఒక 1:30 వరకు ఒక 1 అవరు జియోగ్రఫీ తీసుకొని చదివానండి. జియోగ్రఫీ ఆల్రెడీ చదివిన దాన్నే చూసుకున్నాను. కొత్తదేం చూడలేదు. ఆల్రెడీ చదివిన వాటినే చూసాను. ఎందుకంటే జియోగ్రఫీ ఏమవుతుందనంటే ఎన్ని సార్లు చదివినా కానీ కొత్తగానే అనిపిస్తుంది. సో, మర్చిపోయినట్టు అవుతుంది. సో, అందువల్ల నేను ఆల్రెడీ చదివిన టాపిక్‌ని జస్ట్ చూసుకున్నాను ఒక 1 అవరు. ఆ తర్వాత నాకు కాస్త నిద్ర వస్తుందనిపించి ఇంకా పడుకున్నాను. ఒక 1 అవర్ అలా పడుకొని లేచి అండ్ కొద్దిగా భోజనం చేశాను. ఎందుకంటే లేట్‌గానే తిన్నాను కాబట్టి కొద్దిగా తిన్నాను. తిని ఇంకా నాకు అప్పటికే ఆన్‌లైన్ క్లాస్ అనేది లైవ్ వచ్చింది. సో, 3:30కి అలా వచ్చింది. నేను 3:30 నుంచి ఇంకా 4:30 వరకు కూడా లైవ్ అంటే 3:15 అనుకుంటా టైము. ఆ టైంలో అయితే స్టార్ట్ అయింది. నేను ఇంకా క్లాస్‌లో రన్నింగ్ నోట్సే రాసుకుంటున్నాను వింటూ. కొన్ని కొన్ని పాయింట్స్ అంటే నాకు తెలిసిన పాయింట్స్ కాకుండా తెలియని పాయింట్స్ ఉంటే రాసుకుంటున్నాను. ఇంకా అవి అయితే నోట్ చేసుకుంటున్నాను. ఇంకా 4:30 వరకైతే క్లాస్ అయింది. బట్ మా పాప వాళ్ళైతే మా పిల్లలు 4కే వస్తారండి. నాకు ఇద్దరు పిల్లలు అమ్మాయిలు. సో, వాళ్ళిద్దరైతే 4కే వస్తారు. వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. బట్ చెప్పాను క్లాస్ అవుతుంది నాన్న కాసేపు ఉండండి అని అంటే, ఇంకా ఏమనలేదు. వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. కూర్చొని నాతో పాటు చదువుకున్నారు, రాసుకుంది. చిన్న పాప అయితే ఇంక ఇద్దరం కలిసి నా పని నేను చదువుతున్నాను. తన పని తను చేస్తుంది. ఇంకా కాసేపు అయితే చదివాను. 4:30కి అయిపోగానే క్లాసు ఇంకా మళ్ళీ ఈవినింగ్ రొటీన్ పనులుంటాయి కదా! ఇంకా అవైతే చేసుకున్నాను. ఇంకా అవంతా చేసుకొని నేను మళ్ళీ స్టార్ట్ చేసేసరికి ఒక 6:30కి మళ్ళీ వెంటనే స్టార్ట్ చేశాను. ఎందుకంటే 6:30కి నేను మొబైల్‌లో ఆల్రెడీ అటెంప్ట్ చేసినటువంటి టెస్ట్ ఉంటాయి కదా! భూస్వరూపాలు అంతకుముందు అటెంప్ట్ చేశానని చెప్పాను కదా! అయితే ఒక భూస్వరూపాల టాపిక్కే చాలా టెస్ట్‌లు ఉంటాయండి. 2, 3 టెస్ట్‌లు అలా. అంటే టాపిక్‌ని బట్టి సార్ ఎక్కువ టెస్ట్‌లు అలా పెడతారు. సో, ఒక దాంట్లో బానే వచ్చాయి మార్క్స్. అండ్ ఇంకో దాంట్లో అయితే నాకు 142 క్వెషన్స్ ఉంటే నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. ఒక 86 అట్లా వచ్చాయి అనుకుంటా. చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. సో, నేను ఇంకా అదేంటి మళ్ళీ చదివాను. ఆల్రెడీ ఆహ్, ఏంటి ఆన్సర్స్ చూసుకొని చదివాను. 142 క్వెషన్స్ కూడా ఆన్సర్ చూసుకొని మళ్ళీ అటెంప్ట్ ఇచ్చాను. అంటే రైస్ చేసుకుంటూనే పక్కన ఇంకా నేను ఇది చదివాను. వంట చేసుకుంటూనే. ఇంకా అటెంప్ట్ ఇచ్చాను. 7:30 వరకు అయితే చదివాను. అయిపోయింది అటెంప్ట్ ఇవ్వడం అయితే. ఇంకా నేను ఈవినింగ్ మళ్ళీ తిని మా పిల్లలకు పెట్టి ఇంకా మళ్ళీ చదువుదాం అనుకున్నాను. బట్ ఇంకా ఈలోపు లైవ్ క్లాస్ వచ్చింది యూట్యూబ్. 9-10:30 వరకు సార్ అయితే క్లాస్ తీసుకున్నారు యూట్యూబ్‌లో. అండ్ ఇంకా యూట్యూబ్ క్లాసే విన్నాను. ఎందుకనంటే సారు యూట్యూబ్‌లో ఏంటనంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయినా లేకపోతే సార్ యాప్‌లోని క్వెషన్స్ అయినా పెడతారు. సో, ఇంకా అది మనకు అలవాటైపోతుంది కదా! క్వెషన్స్ చూసి. సో, అందువల్ల నేనైతే ఇంకా డైలీ ఒకవేళ క్లాస్ పెడితే మాత్రం వింటాను నాకు వీలుంటే మాత్రం. ఎందుకనంటే ఆ క్వెషన్స్ అనేది ఎలా వస్తాయనేది తెలుస్తుంది. మనకు అలాగే ఎంతవరకు వచ్చిందనేది కూడా అర్థమవుతుంది కదా! అందువల్ల అయితే నేను చూస్తాను. ఇంకా ఇవాళైతే ఇలా జరిగిపోయిందండి నా స్టడీ సెషన్.
మీరు ఎలా చదువుతున్నారో చెప్పండి. అండ్ రీసెంట్‌గా అయితే నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను ఏంటంటే, రీసెంట్‌గా నేను 'ఇరుముడి' మూవీ చూశాను. అండ్ చాలా 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 బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకనంటే అందులో వాళ్ళు విలేజ్‌లో ఉంటారు. వాళ్ళకి స్కూల్ ఉండదు. ప్రైమరీ క్లాస్ వరకే ఉంటుంది. ఇంకా హై స్కూల్స్ అవి ఉండవు. వాళ్ళు వేరే ఊరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో, వాళ్ళ కోసం అండ్ బస్ కూడా వేయిస్తారు స్పెషల్‌గా. అంటే కొందరు అంటే నిజంగానే ఇప్పుడు కూడా చాలామంది స్టడీస్ కోసం చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారండి. మనకన్నీ అందుబాటులో ఉన్నా కానీ మనం చదవలేము. కానీ కొంతమంది ఎంత చదవాలని ఉన్నా కానీ పాపం దూరం వెళ్ళి చదువుతారండి. బట్ అవన్నీ అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మూవీలో చెప్పాలి. మనకేదన్నా ఎన్నో ఒక ఆడపిల్లగా మనం ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాము మన లైఫ్‌లో. అండ్ దాన్ని మనం ఏంటి బయటికి చెప్తే ఇంకా ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ అండ్ అలాగే సో, అలా అనుకోని మనం ఇక్కడ బ్లేమ్ చేస్తాము అనేసి మనకి బయటికి చెప్పకుండా సో, ఇందులో మూవీ ఏంటంటే బయటికి చెప్పాలి. ఎందుకు అని అంటే ఒకవేళ ఏదైనా జరిగి మన వరకు జరిగితే అది అక్కడికి ఆగిపోతుంది. అందరికి తెలిస్తే ఇంక మిగతా వాళ్ళు మనకి అన్యాయం జరిగిన మిగతా వాళ్ళకి తెలిస్తే నాకైతే మూవీ చాలా అర్థమైంది. నేను చెప్పేదాన్ని ఏదన్నా జరిగితే ఆ అన్యాయంలో మనం బలి అయిపోతాము. కానీ మిగతా వాళ్ళు సేఫ్ ఉంటారు మన వల్ల. అది నాకొక హౌస్ వైఫ్ చేయొచ్చు. అందరూ కోరుకోవడానికి అత్త మ్యారేజ్ అయిపోవడానికి ఆడుతున్నారు. అండ్ ఎటువంటి తర్వాత ఇలా లైఫ్ అనేది చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇంపార్టెంట్‌గా. అండ్ వాళ్ళు హెల్ప్ చేయడం మీరు ఎలాగో వాళ్ళకి